హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 Days 100 Problems. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్ అనమాట. ఇందులో ఈరోజు డే 57 అంటే ఆల్రెడీ 56 days అయిపోయినాయి. సో దాంతోపాటు 56 వీడియోస్ కూడా అప్లోడింగ్ అయిపోయినాయి. అవన్నీ మీరు డే 1 నుండి చూడాలి అనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడు టాప్లో అంటే ఈ సైడు మీకు 100 Days 100 Problems అని టైటిల్ కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి తీసుకొని వెళ్తుంది. అక్కడ నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా అటువంటి టైటిల్సే ఇంకో 4 ఉంటాయి. డే 20 అని, డే 30 అని, డే 40 అని, డే 50 అని. సో వాటిని టచ్ చేస్తే ఆ డేకి వెళ్తారు. అక్కడ నుండి ఆ వీడియోస్ చూడొచ్చు. ఈ వీడియోకి ప్రీవియస్ వీడియో చూడాలనుకుంటే ఎండింగ్లో ఉంటుంది. ఎండింగ్ నుండి కూడా ప్రీవియస్ వీడియో అంటే డే 56 చూడొచ్చు. క్లియర్? ఓకే, సరే. ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 57. సో ఈరోజు ప్రాబ్లం చెప్పుకునే ముందు మీకు నేనేం చెప్పబోతానంటే ఈ ప్రాబ్లం అనేది 11th చాప్టర్ అయిన ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనే చాప్టర్లోని ప్రాబ్లం. మనకి ఈ చాప్టర్లో డే 54 నుంచి వీడియోస్ ఉన్నాయి. ఓకేనా? డే 54. సో డే 54, డే 55, డే 56, ఈరోజు చెప్పుకుంటున్న డే 57, రేపు చెప్పుకోబోయే డే 58. ఈ 5 వీడియోస్ ఈ చాప్టర్ నుండి ఉంటుంది. ఈ చాప్టర్లో మనల్ని అడిగేది 8 మార్క్స్ ప్రాబ్లం. ఓకేనా? గ్యారంటీగా ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. ఈ మోడల్స్ నుండి ఇచ్చేదానికి ఛాన్స్ ఉందని మనం ఈ మోడల్స్ డిస్కషన్ చేయడం. సో ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూస్తే మీకు కొంచెం సబ్జెక్ట్ అవగాహన వస్తుంది. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ మీరు గమనిస్తే ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 21 centimeters an arc subtend an angle of 60 degrees at the center. సో ఇది కూడా మీరు బాగా గమనించుంటే ఇంతకుముందు డేలో చెప్పుకున్నట్లే ఉంది క్వశ్చన్. సో ఇక్కడ ఏమి ఫస్ట్ రేడియస్ చెప్పాడు 21 centimeters. సో డయాగ్రామ్ గీద్దాం. సర్కిల్, సో రేడియస్ 21 centimeters అండ్ యాంగిల్ ఆఫ్ 60 degrees అట్ ద సెంటర్. సో సెంటర్ నుండి, ఇదే కదా సెంటర్, ఇక్కడ నుండి ఇంకో లైన్ ఉంది, ఇంకో రేడియస్ అనమాట. అది ఎంతలో ఉంది? 60 degreesలో ఉంది. ఇప్పుడు ఇది చూస్తే రేడియస్ కదా ఇది కూడా, కాబట్టి ఇది కూడా 21 centimeters. ఓకే, ఇదేనా డయాగ్రామ్? ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, పేర్లు కూడా పెడదాం. ఇది ఓ సెంటర్ కాబట్టి ఈ పాయింట్ ఏ, ఈ పాయింట్ బి. నెక్స్ట్ ఏం చెప్పాడు చూడండి, దీనిలో 3 ఇచ్చాడు. నార్మల్గా అయితే 2 ఇస్తాడు. ఏమని? మేజర్ సెక్టారు, మైనస్ సెక్టార్. మైనస్ సెక్టార్ ముందు ఇచ్చి మేజర్ సెక్టార్ తర్వాత ఇవ్వచ్చు. లేదా మైనస్ సెగ్మెంటు, మేజర్ సెగ్మెంట్ అడగచ్చు. కానీ ఇది కొంచెం డిఫరెంట్. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే మరి ఉంటుంది. కానీ తేడా ఏమి అడిగాడు? ఫస్ట్ చూస్తే ది లెంత్ ఆఫ్ ద ఆర్క్, అంటే ఆర్క్ అంటే ఇది అనమాట. దీని లెంత్ కనుక్కోవాలి. 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఆ లెంత్ కనుక్కునేదానికి ఏం చేయాలి? దేనికైనా సరే ఫస్ట్ వాడు ఇచ్చింది రాసుకుంటాం. గివెన్ దట్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ రేడియస్ ఇచ్చాడు కదా. సో రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 21 centimeters. నెక్స్ట్ యాంగిల్ ఇచ్చాడు 60. సో యాంగిల్ ఇక్కడ ఉంది, మీరు బాగా గమనిస్తే. సో దీన్ని ఏమని పిలుస్తానంటే సెక్టార్ అంటాం. ఏమంటాము? సెక్టార్. సో ఆ సెక్టార్కు ఉన్న యాంగిల్ ఇచ్చాడు 60 degrees. సో అదే పేరు పెట్టి రాస్తాం, యాంగిల్ ఆఫ్ సెక్టార్. యాంగిల్ ఆఫ్ సెక్టార్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 60 degrees. ఇప్పుడు ఫస్ట్ వన్ చూద్దాం. లెంత్ ఆఫ్ ద ఆర్క్, లెంత్ ఆఫ్ ది ఆర్క్. సో దీనికి ఫార్ములా ఏంటి అంటే టీటా బై 360 degrees ఇంటూ, ఇది మెయిన్. సో అందరూ ఇంతసేపు మనం చేసింది ఏమంటే పై ఆర్ స్క్వేర్.
సో అందరూ అది పెట్టేస్తారు, బట్ ఇది తప్పు. అది తప్పు. ఈ ఫార్ములాకి ఆ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ అంటే ఏమి ఏరియా. మనం ఇక్కడ ఏరియా చెప్పడం లేదు, లెంత్ చెప్తున్నాం కాబట్టి పై ఆర్ స్క్వేర్ పెట్టకూడదు. ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి అది చూస్తే చూడండి, ఇక్కడ ఈ ఆర్క్ అనేది ఈడుంది సర్కిల్ బార్డర్లో. సో ఇది మొత్తం మీరు గమనిస్తే ఇదంతా సర్కిల్ బార్డర్ కదా, దీనికి ఏమని పిలుస్తాము, సర్కంఫెరెన్స్. అవునా, ఆ సర్కంఫెరెన్స్లోని పార్ట్ అన్నమాట ఈ ఆర్క్. కాబట్టి సర్కంఫెరెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి. సర్కంఫెరెన్స్కి ఏం ఫార్ములా 2πr ఇది. ఓకేనా, సో దీన్ని యూజ్ చేసి ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. వాల్యూస్ చూడండి, టీటా అంటే 60/360 ఇంటూ 2 అంటే 2నే ఇంటూ పై అంటే ఇక్కడ ప్రాబ్లంలో ఎక్కడన్నా పై గురించి మెన్షన్ చేశాడా, చేయలేదు కదా, కాబట్టి 22/7. మెన్షన్ చేస్తే వాడు ఏం మెన్షన్ చేస్తే అది రాస్తాము, మెన్షన్ చేయలేదు కాబట్టి 22/7 ఇంటూ ఆర్ అంటే 21. సో క్యాన్సిలేషన్ జాగ్రత్తగా చేయాలి. సో నేను రెడ్డింగ్తో క్యాన్సిలేషన్ చేస్తాను ఎందుకంటే మీకు డిఫరెన్స్ తెలియాలి. 0 0 క్యాన్సిల్, 6 1s 6 6, 7 1s 7 3s. చూడండి, ఒక న్యూమరేటర్ ఒక డినామినేటర్, ఒక న్యూమరేటర్ ఒక డినామినేటర్ క్యాన్సిలేషన్. ఓకేనా, నెక్స్ట్ ఏం మిగిలింది, 2 1s 2 3s. నెక్స్ట్ 3 ఒక డినామినేటర్ ఒక న్యూమరేటర్. సార్ ఇక్కడ డినామినేటర్ లేదా అనకండి, డినామినేటర్ కనిపించలేదంటే 1 ఉంది. ఓకేనా, కాబట్టి ఇది న్యూమరేటర్స్ ఈ రెండు. 3 3 క్యాన్సిల్, ఇంకేం మిగిలింది, సో పైన అన్నీ క్యాన్సిల్ పోయినాయి, 22 మిగిలింది. ఓకే, న్యూమరేటర్ ఎంత మిగిలింది, 22. నెక్స్ట్ డినామినేటర్స్లో ఇక్కడ 1 ఇక్కడ 1, ఇది కూడా 1s 3 1s కాబట్టి 1 1 1. డినామినేటర్ 1 వేసినా ఎక్కిపోయినా ఇబ్బంది లేదు. ఇక్కడ బాగా చూడండి, లెంత్ అన్నాడు కాబట్టి ప్రాబ్లంలో సెంటీమీటర్ ఇస్తే సెంటీమీటరే రాయాలి. ఇది ఫస్ట్ దానికి ఆన్సర్. అంతే, అయిపోయింది, ఫస్ట్ది అయిపోయింది. దీని వాల్యూ వచ్చేసింది అంతని 22 సెంటీమీటర్. ఇక్కడ ఎందుకు రాసుకుంటానంటే లాస్ట్లో ఫైనల్గా మనం 3 వాల్యూ రాసామంటే ఆన్సర్ని నీట్గా ఐడెంటిఫై చేసినట్టుగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో నేను ఎక్కడ నోట్ చేసుకుంటాను, అంటే రఫ్ చేసేయాలి కదా, అందువల్ల. సరే, ఇప్పుడు మీరు రాసుకునేయండి నీట్గా క్వశ్చను, డయాగ్రాము, ఇక్కడి వరకు ప్రాబ్లం. దీని కింద ఏం రాయాలనేది నేను రాస్తాను. ఓకేనా, అంటే సెకండ్ చేద్దాం, ఏరియా ఆఫ్ ది సెక్టార్ ఫార్మ్డ్ బై ది ఆర్క్. ఓకే, క్లీన్ చేసుకోండి, రాసుకోండి. నెక్స్ట్ సెకండ్ 1 చూద్దాం. ఓకేనా, చూడండి సెకండ్ 1 ఏం కనుక్కోమన్నాడు, ఏరియా ఆఫ్ ద సెక్టార్ కనుక్కోవాలి. ఏ సెక్టార్ ఫార్మ్డ్ బై ద ఆర్క్ అంటే ఈ ఆర్క్తో ఫామ్ అయిన సెక్టార్ అంటే ఇదే కదా, అవునా. సో ఈ సెక్టార్కి ఏమని పిలుస్తాము, ఏరియా ఆఫ్ మైనస్ సెక్టార్. లేదా పేరు పెట్టాలి అనుకుంటే దీనిపైన ఇంకో పాయింట్ ఐడెంటిఫై చేసుకొని ఏం రాద్దాము, ఏరియా ఆఫ్ సెక్టార్ ఏంటది, OAPB. అంటే మనం కనుక్కోవాల్సిన సెక్టార్ ఈ విధంగా ఫామ్ అయింది అని చెప్పడానికి. ఎందుకంటే మేజర్ సెక్టార్ ఉంది, అది ఇట్లా ఫామ్ అవుతుంది. ఓకేనా, సేమ్ సెంటర్ సేమ్ రేడియస్, బట్ రూట్ మారిపోద్ది. ఈ రూట్ లెంత్ రూట్ తీసుకుంటుంది, ఇదైతే చిన్న రూట్. ఓకేనా, అందువల్ల మనం మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తే మైనస్ సెక్టార్ అని మెన్షన్ చేయాలి, లేదా నేమ్ ఇలాంటి నేమ్ పెట్టాలి. వీడు ఎక్కడ మైనస్ సెక్టార్ అని మెన్షన్ చేయలేదు, చూడండి క్వశ్చన్లో ఎక్కడ లేదు మైనస్ సెక్టార్. అందువల్ల నేను ఈ పేరు పెట్టుకున్నాను, ఇబ్బంది లేదు, మైనస్ సెక్టార్ అని పెట్టినా ఇబ్బంది లేదు. బట్ నేను క్వశ్చన్లో ఏది ఇస్తే దాన్నే ఫాలో అవ్వడం మీకు నేర్పించే పద్ధతి. క్లియర్. ఇప్పుడు ఫార్ములా సేమ్ ఇంతకుముందు ఫార్ములా ఉంది కదా, θ/360 degrees ఇంటూ, ఇప్పుడు ఇది చూడండి మొత్తం సర్కిల్ ఏరియాలో ఇదొక పార్ట్, ఏరియాలో ఒక పార్ట్ కాబట్టి దీనికి θ/360 ఇంటూ πr² ఇస్తాం. ఓకేనా, ఇక్కడ కూడా చూడండి క్వశ్చన్లో కూడా ఏరియా అని ఉంది, అదే ఫార్ములా టైటిల్లో కూడా ఏరియా అని ఉంది. అందువల్ల ఏరియా సర్కిల్ ఏరియా ఫార్ములా రాస్తాం. ఓకేనా,
ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఇదేమో θ/360 రెండిటికి, బట్ ఇక్కడికి వచ్చేకాడికి ఒకదానికి πr² ఇంకో దానికి 2πr. πr ఎప్పుడు వాడాలి, 2πr ఎప్పుడు, πr² ఎప్పుడు, 2πr ఎప్పుడు అనేది బాగా తెలుసుకుంటే మీకు మ్యాథ్స్లో ఇబ్బంది ఉండదు. సరే, ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. ఏరియా అన్నప్పుడు πr². ఓకే, అలా కాకుండా సర్కంఫరెన్స్ ఈ పైన ఉండేదాన్ని రాసేటప్పుడు ఏమై రాస్తాము, 2πr. ఇది తేడా. సరే, ఇంకా వాల్యూస్ రాద్దాం చూడండి. θ అంటే 60/360 ఇంటూ π అంటే 22/7, r అంటే ఎంత, ఇదిగోండి రేడియస్, ఒకవేళ మర్చిపోతే ఇదిగోండి డయాగ్రామ్లో 21². సో నేనేం చేస్తానంటే క్యాన్సిలేషన్ ఇక్కడే చేద్దామా, ఓకే, ఎందుకంటే కన్ఫ్యూజ్ ఉండదు, ఒకే చోట చేసిన కన్ఫ్యూజ్ అయిపోతారు, అందుకని 0 0 క్యాన్సిల్. ఓకేనా, నెక్స్ట్ 6 1s are 6, 6 are 36, 2 3s are 2 11s. క్లియర్, ఓకే. నెక్స్ట్ చూడండి, ఏమి 1/3, 1/3 ఇంటూ 11/7 ఇంటూ 21² అంటే 21 ఇంటూ 21. సో 7 1s are, రెడ్డింగ్ కదా, 7 1s are 7 3s, 3 1s are 3 1s are. సో ఇంకేం మిగిలింది, డినామినేటర్స్ అన్నీ క్యాన్సిల్. న్యూమరేటర్ 11 ఇంటూ 21, 11 ఇంటూ 21, 11 ఇంటూ 21. 11 టేబుల్ అందరికి వచ్చు కదా, 11 1s are 11, 1 11, 11 2s are 22, 1 23. సో ఇంకా లేదు కాబట్టి 23 డైరెక్ట్గా రాసేసా. ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ ఏరియా అడిగాడు, సో వాడు ఇచ్చింది సెంటీమీటర్, మనం ఏం రాస్తాం, సెంటీమీటర్². ఏరియా అన్నాడు కాబట్టి స్క్వేర్ మెన్షన్ చేయాలి. ఇంతే, సెకండ్ అయిపోయింది చూడండి, సింపుల్. మామూలుగా అడిగేదానికన్నా ఇటువంటి ప్రాబ్లం ఇచ్చాడంటే మనకి డెడ్ ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఆన్సర్ నోట్ చేసుకున్నా. సో నెక్స్ట్ 3 చేయాలి కదా, కాబట్టి ఇది రఫ్ చేయాలి, మీరేం చేయాలి, నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకునేది నీట్గా. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఏం అడిగాడు, ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ ఫార్మ్ ది కరస్పాండింగ్ కార్డ్ అన్నాడు. సో కార్డ్ లేదు, కానీ కార్డు గురించి మెన్షన్ చేశాడు, కాబట్టి ముందు మనం ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ రాద్దాం. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలి చూద్దాం. ముందు ఇక్కడ చూడండి, ఇది సెక్టారు, మరి కార్డ్ ఎక్కడ ఉంది సార్ అంటారు. కార్డ్ అంటే ఏమి, సర్కంఫరెన్స్, సర్కిల్ పైన 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఫామ్ అయ్యేది కార్డ్. సో ఇది కార్డ్, ఈ కార్డ్ ఫామ్ అయింది, ఈ కార్డు ఏరియా కనుక్కోవాలి. సో అంటే ఏరియా అంటే దీన్ని ఏమంటాము, మైనర్ సెగ్మెంట్, మైనర్ సెగ్మెంట్. సో ఫార్ములా గుర్తుందా, ఇంతకుముందు డేస్లో చెప్పుకున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. ఏరియా ఆఫ్ సెక్టార్, ఏరియా ఆఫ్ సెక్టార్, ఏ సెక్టార్ ఉంది ఇక్కడ, ఓఏపిబి మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. అయితే ఈ ట్రయాంగిల్ ఏ టైపు అది మనకు తెలియదు. సో ఇక్కడ మీకు డెడ్ ఈజీగా ఒకటి చెప్తా చూడండి. టీటా ప్లేస్లో 60 degrees కానీ ఉంటే, ఈ చాప్టర్లో ఇటువంటి ప్రాబ్లమ్స్కి మాత్రమే ఈ టెక్నిక్, మిగతా వాటికంతా వాడకూడదు. ఓకేనా, ఈ చాప్టర్లో ఎప్పుడో ఏరియా ఆఫ్ సెక్టారు, ఏరియా ఆఫ్ సెగ్మెంట్ అన్నప్పుడు మాత్రమే చూడాలి. ఏరియా ఆఫ్ సెక్టారు, ఏరియా ఆఫ్ సెగ్మెంట్, ఈ రెండు పదాలు, లేదా మేజర్ సెక్టార్ మైనస్ సెక్టారు, మేజర్ సెగ్మెంట్ మైనస్ సెగ్మెంట్, ఏవైనా పదాలు సెగ్మెంటు సెక్టార్ ఉన్నప్పుడే ఈ టెక్నిక్ వాడాలి. ఏంటంటే
టీటా అనేది 60 ఉంది అంటే అది ఖచ్చితంగా ఈక్యులేటర్ ట్రయాంగిల్. ఈక్యులేటర్ ట్రయాంగిల్. ఓకేనా. టీటా కానీ 90 డిగ్రీస్ ఉన్నిందనుకోండి, రైట్ ట్రయాంగిల్. రైట్ ట్రయాంగిల్. వేరేది ఇచ్చేదానికి ఛాన్స్ ఉందా సార్ అనే డౌట్ వస్తుంది కొంతమంది. మనకిచ్చిన టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ ప్రకారము ఈ రెండే ఇచ్చుండరు. ఒకటి 90 డిగ్రీస్ 90 అని చెప్పకుండా రైట్ యాంగిల్ అని మెన్షన్ చేయడం. ఆ ప్రాబ్లం కూడా మీకు చెప్పుండాను. డే 54లో ఉంది, డే 55లోనూ ఉంది 90 డిగ్రీస్ ఉండేటట్టు. ఓకేనా. లేదా 60 డిగ్రీస్ ఇస్తారు. ఈ రెండే చాయిస్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దీనికైతే ఈక్యులేటర్ ట్రయాంగిల్, 90 డిగ్రీస్ ఉంటే రైట్ ట్రయాంగిల్. సో రెండిటికి ఏరియాకి ఫార్ములా గుర్తుండాలి. దీనికైతే 60 డిగ్రీస్ ఇచ్చినప్పుడు ఏరియాకి √3/4 a² వస్తుంది. అదే రైట్ యాంగిల్ అంటే ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వస్తుంది. సో ఈ ఫార్ములాస్ గుర్తుందంటే చాలు. ఓకేనా. కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మనకి ఏ ట్రయాంగిల్ అన్నా కానివ్వండి, ఖచ్చితంగా ఇక్కడ స్టెప్ రాయాలి. ఆ ట్రయాంగిల్ గురించి మనం చెప్పాలి. చెప్పకుండా మన ఇష్టంగా మనం రాసేయడానికి లేదు. ఓకే సరే. ఇంక ఇక్కడికి వస్తాం. ఇందులో ముందు దీని వాల్యూ సపరేట్గా కనుక్కుందాం. ఇది బాగా గమనిస్తే ఏరియా ఆఫ్ సెక్టార్ OAPB దీని వాల్యూ మనకు తెలుసు. ఇదిగోండి ఇక్కడ ఉంది ఈ వాల్యూనే. ఓకేనా. ఇదే ఇంతకు ముందు సెకండ్ క్వశ్చన్గా అడిగారు. సో మనం ఇది కనుక్కుంటే సరిపోద్ది. ఇది కనుక్కోవాలంటే ఇన్ ట్రయాంగిల్ ఏం ట్రయాంగిల్ OAB యాంగిల్ చూడండి BOA ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఓకేనా. రాసినాం. ఈ స్టెప్స్ కంపల్సరీ రాయాలి. దేనికి రాయాలంటే ఈక్యులేటర్ ట్రయాంగిల్కి. అంటే 60 డిగ్రీస్ ఇచ్చినప్పుడు ఈ స్టెప్స్ రాయకుండా ప్రాబ్లం చేస్తే మార్కులు పడవు. ఫస్ట్ స్టెప్. సెకండ్ది ఏమి, ఇవి ఉన్నాయి కదా రేడియస్లో, అవేమి ఒకటి OA, రెండోది OB. ఆ రెండు ఈక్వల్ ఎంత 21 సెంటీమీటర్స్. ఇవి రేడియస్ కాబట్టి రేడియస్ అని రాస్తాం షార్ట్ ఫామ్. నెక్స్ట్ చూస్తే ఇంకా మిగిలిపోయిన 2 యాంగిల్స్ ఏమి, యాంగిల్ B, యాంగిల్ A. సో యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఇది అలా రాసాం. ఎలా రాసామంటే ది యాంగిల్స్ ఆపోజిట్ టు ది ఈక్వల్ సైజ్ then the angles are equal. ఇది కూడా ఖచ్చితంగా రాయాలి. అంటే ఇక్కడ చూడండి, ఈ యాంగిల్ ఏ కానీ యాంగిల్ బి అనే కానీ ఈ రేడియస్కి ఆపోజిట్లో ఉంది. OAకి ఆపోజిట్లో B అనే యాంగిల్ ఉంది. OB అనే సైడ్కి ఆపోజిట్లో యాంగిల్ A ఉంది. ఆపోజిట్ సైడ్స్కి ఆపోజిట్ యాంగిల్స్. ఈ ఆపోజిట్ సైడ్స్ రెండు ఈక్వల్ కాబట్టి ఈ ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్. దాని గురించే ఈ స్టెప్. సో ఈ 3 కన్ఫామ్గా రాయాలి. రాయకుండా చేస్తే మొత్తం ఆన్సర్ తప్పు. ఈ 3 ద్వారా అదేం చెప్పగలిగినాం, ది ట్రయాంగిల్ OAB ఈజ్ యాన్ ఈక్వలేటర్ ట్రయాంగిల్. సో ఇది చెప్పిన తర్వాతే మనం ప్రాబ్లంకి వెళ్ళాలి. ఏమి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏం ఫార్ములా, √3/2 2 కాదు 4a². √3/4 ఇంటూ a² అంటే 21 ఇంటూ 21 a² చూడు. ఏ అంటే 21 సైడు, 21 ఇంటూ 21 అంటే √3 441/4. సో దీన్ని ఎట్లా రాసుకుంటాం అంటే 441 √3/4 ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా.
కానీ మనం కనుక్కోవాల్సింది యాక్చువల్ ప్రాబ్లం ఏమి ఇది. సో అది కింద ఇక్కడ రాస్తా, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒకే చోట ఉండాలన్న ఉద్దేశంతో ఈ పక్కన ఇరికిచ్చి రాస్తాను. ఇరికిచ్చి ఏం లేదులేండి, ప్లేస్ని కరెక్ట్గా యూస్ చేసుకుంటాం మనం, మీకు ఆ ఇబ్బందే లేదు. ఓకేనా? సో ఈ ఫార్ములా ఇంకొకసారి రిపీట్ చేయాలి. ఏరియా ఆఫ్ దిస్ సెగ్మెంట్ ఏరియా ఆఫ్ సెగ్మెంట్, ఏ సెగ్మెంట్ అది కూడా మెన్షన్ చేసుకుంటే బెటర్. ఏపీబి కావాలంటే మెన్షన్ చేసుకోండి, లేదంటే అవసరం లేదులేండి, మెన్షన్ చేస్తే బెటర్ నా ఉద్దేశం. అందువల్ల ఏపీబి. ఓకేనా? ఫార్ములా ఏమి ఇది, ఏరియా ఆఫ్ సెక్టార్, ఏరియా ఆఫ్ సెక్టార్ కాదు సెగ్మెంట్, సారీ సెగ్మెంట్. ఇవి కొంచెం జాగ్రత్తగా రాసుకోవాలన్నమాట పేర్లు. ఎందుకంటే సెక్టారు సెగ్మెంటు పేర్లకు కన్ఫ్యూజ్ అవుతారు, అందుకోసం నేను పదే పదే కొంచెం జాగ్రత్తగా మీకు చెప్పేది. ఇక్కడ జాగ్రత్తగా చేసేది నేను కూడా అందువల్లే, అందుకే టైం పడుతుంది మనకి. సో ఇప్పుడు దీని వాల్యూ చూస్తే ఇక్కడ ఉంది 231 మైనస్ ఏరియా ఇక్కడ ఉంది. సో 441/3. సో దీన్ని సింప్లిఫై చేయాలి. దీన్ని సింప్లిఫై చేసి రాసినామంటే బాగుంటుంది, బట్ సింప్లిఫై చేసేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే దీనిలో √3 ఉంది, దీనిలో లేదు. సో అందువల్ల ఇక్కడతోనే ఆపేయండి, ఇబ్బంది లేదు. ఓకేనా? మనకి టెక్స్ట్ బుక్లో కూడా నాకు తెలిసి ఇదే ఇచ్చుంటాడు గ్యారంటీగా. /4 ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇది అయిపోయింది, అంతే, క్లియర్. ఓకే, ఇక్కడతో ఆన్సర్ కంప్లీట్. కింద రాసుకుందాం అనుకున్నాం కదా, రాయాలంటే రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో నేనేం చేస్తాను, ఇప్పుడు తుడిపేసి అవి రాసి క్వశ్చన్ కూడా రాస్తా, ప్రాక్టీస్ ప్రాబ్లం ఇవ్వద్దా అది కూడా ఇస్తాం. ఓకేనా? సరే, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదిగోండి, ఇది మొత్తం నీట్గా రాసుకోండి, ఇది కూడా రాసుకోండి. ఆన్సర్ ఇక్కడితో చాలు, ఇక్కడితో అయిపోయింది మీ ఆన్సర్. క్లియర్? ఓకే, నోట్ చేసుకోండి. సో దాని కింద చెప్పాను కదా, కావాలంటే ఈ 3 స్టెప్పులు ఈ విధంగా రాసుకోవచ్చు. మనం చేసిన 3 ఆన్సర్స్. ఫస్ట్ ఆన్సర్, ది లెంత్ ఆఫ్ ద ఆర్క్ 22 సెంటీమీటర్స్. సెకండ్, ఏరియా ఆఫ్ ద సెక్టార్ 231 సెంటీమీటర్ స్క్వేర్. థర్డ్ వన్, ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్, ఆన్సర్ 231 మైనస్ 441/3/4 సెంటీమీటర్ స్క్వేర్. ఈ బ్రాకెట్ కంపల్సరీ. ఓకేనా? ఎక్కడన్నా వదిలేసామంటే ఈ సెంటీమీటర్ స్క్వేర్ అనేది దీనికి మాత్రమే అయిపోతుంది, దీనికి లేనట్లు అవుతుంది, అందువల్ల బ్రాకెట్ కంపల్సరీ. సరే, ఓకే. ఇంకా ప్రాక్టీస్ ప్రాబ్లం చూడండి. ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం యాక్చువల్గా అయితే టెక్స్ట్ బుక్లో ఈ మోడల్లో కూడా ఒక్క ప్రాబ్లమే ఉంది, అందువల్ల నా ఓన్గా ఇచ్చాను. సో ఏమన్నా గమనించారా ఈ ప్రాబ్లంలో, క్వశ్చన్లో, ప్రాక్టీస్ ప్రాబ్లంకి మనం ఈరోజు చేసిన ప్రాబ్లంకి? చాలామంది గమనించుంటారు. ఏంటది? జస్ట్ ఈ వాల్యూ మార్చా, మిగతా అంతా సేమ్ టు సేమ్ అదే మరి. ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 35 సెంటీమీటర్ అండ్ ఆర్క్ సబ్టెండ్ అట్ an angle of 60 degrees at the center, find the length of the arc. Second one, area of the sector formed by the arc. Third one, area of the segment formed by the corresponding chord. అంటే యాజ్ ఇట్ ఈస్ ఇంతసేపు మనం చెప్పిన ప్రాసెస్లోనే మొత్తం వస్తుంది. చిన్న చేంజ్ ఏమంటే ఈ వాల్యూ ఇక్కడ 21 ఉన్న చోటంతా 35 వస్తుంది, 35కి తగ్గట్టుగా వాల్యూ రాసుకోవాలి. ఓకేనా? మీకు ప్రతి ఆన్సర్ కూడా దీనికన్నా ఎక్కువే వస్తుంది, తక్కువ రాదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ప్రతి వాల్యూ వీటికన్నా ఎక్కువే వస్తుంది, కానీ తక్కువ వచ్చే ఛాన్సే లేదు. క్లియర్? సరే, ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా నీట్గా నోట్ చేసుకోండి. ఇది రాసుకుంటే బెటరు నా సజెషను, లేదంటే కూడా ఇంతకుముందు ప్రాబ్లంతో పాటే ఆపేయచ్చు, ఇబ్బంది లేదు, చాయిస్ మీదే.
ఓకేనా, రాసుకోండి. ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా రాసుకొని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. ఓకే, నోట్ చేసుకోండి నీట్గా. సో చూశారు కదా, ఇదే విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఎప్పటి వరకు అంటే మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు. ఈరోజు డే 57, అంటే ఇంకా 43 డేస్ ఉన్నాయి. దేనికి? మీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వడానికి. సో టైం దగ్గర పడుతుంది కాబట్టి కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్ ఒకటే కాదు, అన్ని సబ్జెక్ట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాబ్లం మీకు క్లియర్గా అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఆన్సర్ మీరు ఎవరన్నా ప్రాక్టీస్ చేసి ఉంటే నా సజెషన్ బెటర్ మీరు ప్రాక్టీస్ చేయడం. ఆ ప్రాక్టీస్ చేసిన ఆన్సర్ని నాకు కామెంట్ పెట్టండి, ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.